అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే తిరుమలకు వెళ్ళే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక డిసెంబర్ నెలలో తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకునే వారికి టీటీడీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఈ క్రమంలో డిసెంబర్ నెలలో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే వారికి సర్వదర్శనం, శీఘ్ర దర్శనం టికెట్లు సెప్టెంబర్ 19వ తారీఖున విడుదల చేయనున్నారు. అయితే ఆన్లైన్లో స్వామివారి దర్శనం టికెట్లు విడుదల చేసిన గంటల వ్యవధిలోనే సేల్ అయిపోతున్నాయి. అయితే ప్రతి ఏటా సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించే పవిత్రోత్సవం వేడుకలు ప్రారంభమయ్యాయి. దీంతో పవిత్రోత్సవం కారణంగా అష్టాదళ పద్మారాధన సేవా కళ్యాణోత్సవం, వేద ఆశీర్వచనం, కుంకుమార్చన, ఉజ్జల్ సేవలను రద్దు చేశారు. ఇక 3 రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో ఈరోజు మొదటి రోజు కావడంతో పవిత్ర ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే ఈ నెల 17వ తారీఖున పవిత్ర సమర్పణ, 18వ తారీఖున పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవం అర్జిత సేవల్లో పాల్గొనే వారికి 2 లడ్డూలు, 2 వడలను ప్రసాదంగా అందజేస్తారు.